నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ర్యాలీ. డిఎంహెచ్ఓ గోపీనాయక్. జనావాసాలలో దేవాలయాలకు దగ్గరలో మద్యం దుకాణాలను తొలగించాలి. నగరంలో నూతన మద్యం షాపుల ఏర్పాటుపై మహిళల ధర్నా. నగరంలో తీవ్రమవుతున్న పారిశుద్ధ్య సమస్యలు. రోగాల బారిన పడుతున్నామని భయాందోళనలు చెందుతున్న స్థానికులు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు నగరంలో ర్యాలీ చేయనున్నామని జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి గోపీనాయక్ తెలిపారు. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం అనే క్యాప్షన్తో ప్రజలలో అధిక జనాభా నియంత్రణపై అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక కలెక్టరేట్ రోడ్లో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో డిఎంహెచ్ఓ గోపీనాయక్ మాట్లాడుతూ రేపు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ర్యాలీ చేస్తున్నామని తెలిపారు. చిన్న కుటుంబాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తామని, ప్రభుత్వం చిన్న కుటుంబాలకు ప్రోత్సాహాలు అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్రజల్లో తీసుకెళ్ళి మెడికల్ ఈసీ యాక్టివిటీస్ ద్వారా వాటి ద్వారా మనం చేస్తుంటాం. ఈ సంవత్సరం పరిమిత కుటుంబం అపరిమితమైన ఆనందం, అంటే చిన్న కుటుంబం మంచి అమితమైనటువంటి ఆనందం అనే ఒక క్యాప్షన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం పాపులేషన్ స్టెబిలైజేషన్ మీద ముఖ్యంగా మరి స్టెరిలైజేషన్స్ కానీ, అలాగే టెంపరీ మెజర్స్, మన ఓవర్ పిల్స్ కానీ, ఐయుడి కానీ, అలాగే నిలోస్ కానీ వాటిని ఎక్కువగా మోటివేట్ చేసి మన యొక్క జిల్లాలో మరి కపుల్ ప్రొటెక్షన్ రేటుని, పిల్లల పుట్టే యొక్క సామర్థ్యాన్ని ఆల్రెడీ మనం 1.65కి తగ్గింది. గవర్నమెంట్ టార్గెట్ కూడా 1.8. మన జిల్లా ఆల్రెడీ రీచ్ అయింది. రాష్ట్రం కూడా దీంట్లో మనం రీచ్ అయి ఉన్నాం. కాబట్టి ఇదే విధానాన్ని కొనసాగించమని చెప్పింది. దీనిలో మనం ఈ కార్యక్రమం మీద మన జిల్లాలో మనం చేసే కార్యక్రమం ఏంటి, రేపు మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ఛాంబర్లో మరి ఈ కార్యక్రమానికి ముందుగా ఒక ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తాను రేపు ఉదయం పూట. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత 11 గంటలకి మరి మన గౌరవ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ ఎవరు వస్తే వారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారు ఈ కార్యక్రమం తీసుకొని రేపు ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ మీద, ఈ క్యాప్షన్ మీద అవేర్నెస్ ఏమైనా తీసుకురావాలని చెప్తూ మరి లాస్ట్ ఇయర్ జిల్లాలో మన డిపార్ట్మెంట్లో ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ మీద కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ మీద కానీ, అదర్ ఎంసీహెచ్ యాక్టివిటీస్ మీద ఎవరైతే మరి గుర్తింపు ఉన్నటువంటి కార్యక్రమం చేశారో వారికి కొన్ని గైడ్లైన్స్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలపై నగరంలో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వెలువడుతున్నాయి. జనావాసాల మధ్య వీటిని నెలకొల్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాట్లు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మణిపురం బ్రిడ్జి దగ్గరలో మద్యం షాపును జనవాసాల మధ్య ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అక్కడి మహిళలు నిరసన దీక్ష చేశారు. దేవాలయాలు, పాఠశాలలకు నిర్ణీత దూరంలో షాపులను ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని తొంగలో తొక్కి నిర్వాహకులు షాపులను ఏర్పాటు చేస్తున్నారని, అధికారులు స్పందించి వెంటనే మద్యం దుకాణాలు అక్కడి నుండి తీసివేయించాలని వారు కోరారు. పక్కన అన్ని మా ఇల్లు నేను లోపల నుంచి బయటికి రావాలంటే వాళ్ళ షాప్ ముందు నుంచి బయటికి రావాలి. మా ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారండి. మేము వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి. షాప్ పెట్టడానికి వీళ్ళని రోజు వచ్చి గొడవ పెడుతున్నాం, రేపు తీస్తున్నాం అని చెప్పి గొడవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి బార్ షాపులు తీసేసి న్యాయం చేస్తానని చెప్పారు. తీయిందే కాకుండా కొత్త షాపులు ఇచ్చి ఇళ్ల మధ్యలో పెట్టించి మహిళలను ఇబ్బంది పెట్టారు. గత వారం రోజుల నుంచి ఇళ్ల మధ్యలో బార్ షాప్ని ఎత్తివేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక మహిళలు
మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి మరి గత రెండు రోజుల పాటు రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. తర్వాత అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది, కలెక్టర్కి, ఎక్సైజ్ శాఖ వారికి, అలాగే ఎస్పీకి. అయినా కూడా అధికారులు ఇంతవరకు స్పందన లేదు. వచ్చి ఎంక్వైరీ చేసి మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పి 4 రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరు ఈ దరిదాపుల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోడౌన్లో స్టాక్ ఉంచి రహస్యంగా వాళ్ళు మందును అమ్ముకుంటూ ఉన్నారు తీసుకెళ్ళి. తక్షణమే ఈ స్టాకును బయటకు తీసేసి ఈ షాపుని తీసివేయాలని చెప్పేసి నిన్నటి నుంచి స్థానిక మహిళలు ఇక్కడ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ షాపుని ఎత్తివేసే వరకు, లైసెన్సును రద్దు చేసే వరకు మేము ఇక్కడే ఈ దీక్షల్ని మరి విరమించేది లేదు అని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు. దీనికి తోడు అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్య సమస్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారి వైపు నుండి ఎటువంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు కలుగజేసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే పాత గుంటూరులో డ్రైనేజీ కాలువలు సరిగా లేక మురుగునీరు రోడ్లపైకి రావడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మురుగునీరు త్రాగునీటి పైపుల వద్దకు చేరడంతో తాగునీరు సైతం కలుషితమవుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నగరపాలక సంస్థ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మురుగునీటి వలన తమ పిల్లలు, కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడుతున్నారని, అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మున్సిపాలిటీ రోడ్డు బాగు చేస్తా, మున్సిపాలిటీ డబ్బులు లేదు, 30 ఏళ్ళు ఖర్చు అయింది అన్నారు అప్పుడు. ఇప్పుడు మాకందరికి జనానికి బాగా ఇబ్బందిగా ఉంది. బళ్ళు పడాయి, జనం పడ, నీళ్లు చిన్నప్పుడు ఆగిపోతున్నాయి. మురికి, దోమలు, తేళ్ళు, కప్పలు భయభత్తంగా ఉందండి. మరి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా బాగు చేయటం, వాళ్ళకి చెప్పినా ఏమి చేయటం లేదు. కాలువలన్నీ నిండిపోతున్నాయి. డింగ్యా, చికెన్ గిన్నె అన్నీ వస్తున్నాయి కూడా, పట్టించుకోవట్లేదు వాళ్ళు. మేము ఊడ్చే వాళ్ళు వచ్చిన కాలువలు బాగు చేయట్లేదు అసలు. వాళ్ళు ఏది చేసినా కానీ పట్టించుకోవట్లేదు. 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇల్లు ఉండి కూడా ఇంట్లో నుంచి మా అబ్బాయి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు బయటికి, ఖాళీ చేసి. నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి ఇంత లోతున వర్షం వస్తే. కానీ ఆ మురుగు మాత్రం ఓడటానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు రావటం లేదు. మనుషులు వచ్చేసరికి ఏం లేదు. ఇంట్లో నుంచి కొద్ది కాలు బయట పెడతామంటే ఎక్కడ పెడతామా, ఎక్కడ పెడతామని మా భయం మాకు. అసలు ఇళ్ళలోకి వస్తుంది నీళ్ళు. ఎట్ట వస్తాం మేము, ఎట్ట నడుస్తామయ్యా? అసలు ఆ దోమలు ఏదో ఆ పక్క కాళ్ళని ఈ పక్కకు వస్తున్నాయి. రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్న వారిని ట్రాఫిక్ సమస్య పేరుతో అధికారులు వారి వ్యాపారాలను తొలగించడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వారిని అక్కడి నుండి తొలగించడం వలన వారి కుటుంబం రోడ్డున పడుతుందని ఆయన తెలిపారు. గుంటూరు నగరంలో వేలాది మంది పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు రోడ్డు మార్జిన్లో, రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటే అధికారులు మొత్తం ట్రాఫిక్కి తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుందనేటటువంటి పేరుతోటి వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నారు. దీనివల్ల గుంటూరు నగరంలో కానీ జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో చిరు వ్యాపారులందరూ కూడా వీధుల పాలయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళ కుటుంబాలకి ఆధారమైనటువంటి ఆ వృత్తి కనుక కోల్పోతే వాళ్ళు బ్రతకడానికి మరొక ప్రత్యామ్నాయం లేనటువంటి స్థితికి నెట్టబడతారు. అందువలన ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏమీ ఆలోచించకుండా వాళ్ళని అర్ధాంతరంగా తొలగించేటటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ముఖ్యంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్డు పక్క బతికేటటువంటి వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.